నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్కి కొంత గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసిన నేపథ్యంలో కొండా సురేఖ మీనాక్షి నటరాజన్ గెలవడం జరిగింది. ఆ తర్వాత బీసీ మహిళా మంత్రిపై జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు సంబంధించి అనేక మంత్రులకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇతరత్ర మంత్రులు తనపై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తన శాఖలో ఎంటర్ అవుతున్నటువంటి అంశాలకు సంబంధించి కొండా సురేఖ నేరుగా కూడా మీనాక్షి నటరాజన్కి చెప్పడం జరిగింది. ఏఐసిసి పెద్దల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలంటూ కూడా తన యొక్క ఆవేదనను మీనాక్షి నటరాజన్కు వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మీనాక్షి నటరాజన్ దీనిపై పూర్తి స్థాయిలో ఏఐసిసి పెద్దలతో చర్చించడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజల్లోకి వ్యతిరేకత వెళ్తా ఉన్నది. వ్యతిరేకత వెళ్తే ఖచ్చితంగా కూడా ఓటమి పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి. దాంతోపాటుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో అటు కొండా సురేఖపై చర్యలు కానీ లేదా ఇతరత్ర మంత్రులపై చర్యలు తీసుకుంటే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మనుగడకు దెబ్బపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నేపథ్యంలో కొండా సురేఖకు సంబంధించిన ఎపిసోడ్ని కొంత టైం గ్యాప్ తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి డైరెక్ట్గా కూడా ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి కంప్లీట్గా కూడా అటు మీనాక్షి నటరాజన్ నేరుగా మాట్లాడడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా కొండా సురేఖ విషయంలో కొంత మీరు ఆగాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఎటువంటి అంశాలకు కానీ ఇతరత్ర అంశాలపై కూడా చర్చించొద్దు అంటూ కూడా మీనాక్షి నటరాజన్ సీరియస్గా చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏఐసిసి పెద్దలు ఢిల్లీ నుంచి నేరుగా కాంటాక్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కంప్లీట్గా కూడా ఏఐసిసి పెద్దలు ఈ యొక్క మంత్రుల మధ్య ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్నటువంటి ఈ వాగ్వాదాలకు సంబంధించి కొంత టైం గ్యాప్ తీసుకోండి, ఏదైనా ఉంటే తర్వాత చర్చిద్దాం, ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన కాన్సన్ట్రేషన్ చేయండి, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపైన కాన్సన్ట్రేషన్ చేయండి, ఆ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడదాం, అప్పటిదాకా ఎవరు కూడా ఎటువంటి చర్యలు కానీ ఎటువంటి అంశాలపై చర్చించొద్దు అంటూ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కొండా సురేఖపై జరిగినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కొండా సురేఖ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, దాంతోపాటుగా కొండా సుష్మిత మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికీ కొంత తెరబడినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించడమే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల పాలనలో ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఒకవైపు ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉంది, రాబోతున్నటువంటి సర్వేలలో కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లలో కానీ కాంగ్రెస్కి నెగిటివ్గానే వస్తూ ఉంది. కాంగ్రెస్కి దాదాపుగా కూడా 15% గ్రాఫ్ బీఆర్ఎస్ కన్నా తక్కువగా వస్తున్న నేపథ్యంలో ఆ గ్రాఫ్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ప్రజలకు ఇంకా ఏం సంక్షేమాలు అందించాలి, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి 7 డివిజన్లలో ఏ సమస్యలు ఉన్నాయో ఆ డివిజన్ల వారీగా తిరిగే ప్రయత్నం చేయండి. అండ్ దాంతోపాటుగా ఖచ్చితంగా కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో సీటు కోల్పోతే ఖచ్చితమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఖచ్చితంగా కూడా వీటన్నిటికి అంశాలకు సంబంధించి మంత్రుల మధ్య సమస్యలు కావచ్చు, లేదనుకుంటే మంత్రికి పడకపోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కొంత టైం గ్యాప్ తీసుకోండి అంటూ చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా సీతక్కకు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా కొంత హైకమాండ్ హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే సర్వేలు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ ఆధారాలు, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలు, తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ బేస్ చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొండా సురేఖపై వేటు పడుతుంది, లేదంటే బర్తరఫ్ చేస్తారు, ఆమెను మంత్రి పదవి నుంచి తొలగిస్తారు అన్నటువంటి వార్తలు నడిచాయి. కానీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది పార్టీ మనుగడకు, పార్టీకి దెబ్బపడేటువంటి అవకాశాలనే. ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించినటువంటి అంశాలపై కొంత టైం గ్యాప్ అవసరం అంటూ కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కొండా సురేఖ ఎపిసోడ్ కంప్లీట్గా కూడా కొంత హైకమాండే పక్కన పెట్టిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.